ఫ్రెండ్స్, అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది అంటారు కదా. అదేంటో కానీ ఒక్కొక్కరు చెయ్య ఒక్కొక్కలాగా వంట కుదురుతుంది. మా అమ్మ చేసిన పప్పు ఎంత కమ్మగా ఉండేది అంటే ఇంకెవరు పప్పుని అలా చేయలేరు అన్నట్టు ఆ టేస్ట్ వేరే ఉన్నట్టుగా అనిపిస్తుంది. దోసకాయ పప్పు, సొరకాయ పప్పు, గోంగూర పప్పు, బీరకాయ పప్పు, తోటకూర పప్పు, ఇలా మా అమ్మగారు ఏది చేసినా ఎక్సలెంట్గా ఉండేది. అసలు మా అమ్మ పెసరపప్పుని కందిపప్పుని వేయించి కూర వండేది. అది అయితే చాలా సూపర్గా ఉండేది. పైగా మా అమ్మ దగ్గర కుక్కర్లు కానీ ఏవి ఉండేవి కావు, కళాయిలోనే అన్నీ వండేది. మా అమ్మ చెయ్యి నాకు వచ్చింది అని అంటుంటారు, ఎందుకంటే నేను పప్పు బాగా వండుతాను అని మా వాళ్ళు అందరూ కూడా అంటారు. సామాన్యంగా మా వాళ్ళు పొగడారు అంటే ఎంతో మ్యాటర్ ఉంది అని అర్థం. ఫ్రెండ్స్, పప్పు దోసకాయ మీకు అర్థమై ఉంటుంది కదా ఎలా చేశాను. ఈ పప్పు దోసకాయని మీరైతే ఎలా చేస్తారో నాకైతే ఒక కమెంట్ పెట్టండి.